తాజాగా జరిగిన మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ పలువురు కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అందులో కేఎల్ రాహుల్, డూప్లెసిస్ లాంటి స్టార్ క్రికెటర్స్ ఉన్నారు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ కు రిషబ్ పంత్ కెప్టెన్ గా వ్యవహరించేవాడు. అయితే జట్టు అతన్ని వదులుకుంది. ఈ క్రమంలో జట్టు కెప్టెన్ ఎవరన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. కాగా మెగా వేలంలో లక్నోకు కెప్టెన్ గా వ్యవహరించిన కేఎల్ రాహుల్, ఆర్సీబీకి కెప్టెన్ గా వ్యవహరించిన డూప్లెసిస్ ను డీసీ తమ జట్టులో చేర్చుకుంది. అయితే వీరిద్దరిలో ఒకరికి కెప్టెన్ బాధ్యతలు ఇస్తారని అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్ రాబోయే సీజన్ కు కెప్టెన్ ఎవరో ఒక సూచన ఇచ్చారు. కేఎల్ రాహుల్, ఫాఫ్ డూప్లెసిస్ ను కాకుండా అక్షర్ పటేల్ ను కెప్టెన్ గా ఎంపిక చేశారు. జిందాల్ మాట్లాడుతూ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ పేరును ఢిల్లీ క్యాపిటల్స్ కు కెప్టెన్ గా వ్యవహరించే ఆటగాడిగా పేర్కొన్నాడు. కేఎల్ రాహుల్ తో కూడా చర్చలు జరిగాయని అన్నారు. అయితే అక్షర్ పటేల్ ఢిల్లీ ఫ్రాంచైజీతో చాలా కాలం పాటు ఉన్నాడు. అంతేకాకుండా అతను గత సీజన్లో వైస్ కెప్టెన్ గా కూడా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర్ పటేల్ ను 16,50,00,000కు తన వద్ద ఉంచుకుంది. అతనితో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కోసం 13,25,00,000 వెచ్చించారు. కానీ ఈ వేలంలో ఢిల్లీ కేఎల్ రాహుల్ ను అత్యధిక 14 కోట్ల ధరకు కొనుగోలు చేసింది. ఫాఫ్ డూప్లెసిస్ 2 కోట్లకు కొనుగోలు చేశారు.